హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బావుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను కుకింగ్ వీడియో కాకుండా ఈరోజు డిఫరెంట్‌గా నేచురల్ బ్యూటీ టిప్స్ చెప్తున్నాననమాట. ఎప్పుడు కుకింగ్ వీడియోస్ అయితే ఏం బావుంటాయి చెప్పండి? మీకు కూడా బోర్ కొడుతుంది కదా! అందుకనేసి ఈరోజు మీ ముందుకి బ్యూటీ టిప్ తోటి వచ్చాననమాట. అయితే ఈ టిప్ అయితే నాకు చాలా చాలా ఇష్టమండి. అండ్ అలాగే ఇది నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను ఈ టిప్‌ని నేను. మా మమ్మీ మా చిన్నప్పటి నుంచి గూడా మాకు ఇలా న్యాచురల్ వేలోనే ఏది అయినా సరే యూజ్ చేస్తారనమాట. మాకసలు నిజంగా చెప్తున్నాను స్టిల్ ఈ రోజుకి కూడా పార్లర్ అనేది అలవాటు లేదు. నాకు కానీ, మా సిస్టర్‌కి కానీ. మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకు నేచురల్ టిప్స్ తోటే మాకు అన్ని హెయిర్ కేర్ గానీ, ఫేస్ కేర్ గానీ, స్కిన్ కేర్ గానీ ఏదైనా వాటెవర్ మా మమ్మీ అన్నీ నేచురల్‌గా ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఏం లేదు. శనగపిండి, అలాగే పెరుగు, ఇంకా పసుపు. ఈ మూడిటితోటి మనం ఈరోజు బ్యూటీ టిప్‌ని ట్రై చేస్తున్నామనమాట. అయితే ఒక స్పూన్ శనగపిండి, అలాగే ఒక స్పూన్ సేమ్ క్వాంటిటీలో కర్డ్ తీసుకోండి పెరుగు. ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ లిటిల్ బిట్ తగినంత. అయితే ఎవరికైనా పసుపు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ చేయొద్దు. కొంతమందికి పసుపు పడితే ర్యాషెస్ రావడం, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేసేయండి. కానీ పసుపు చాలా మంచిది కనుక నేనైతే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో, రెగ్యులర్‌గా యూజ్ చేస్తామనమాట. అయితే పసుపు, శనగపిండి అలాగే కర్డ్ ఈ 3 స్మూత్‌గా మిక్స్ అయ్యే వరకు లంప్స్ లేకుండా కలుపుకోవాలనమాట. సో, ఫైనల్‌గా లంప్స్ లేకుండా కలుపుకున్నాక మనము అప్లై చేసుకోవాలనమాట. నేనైతే మీకు హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తాను. అండ్ ఇది హ్యాండ్‌కి, ఫేస్‌కి ఈవెన్ దో ఫుల్ బాడీకి కూడా చాలా మంచిది. మా చిన్నప్పుడు మా మమ్మీ ముఖ్యంగా హ్మ్, మా మేము పుట్టిన దగ్గర నుంచి మాకు శనగపిండితోటే స్నానం చేయించేది ఎక్కువగా. ఎప్పుడు మాకు అంటే ఈ బేసన్ పౌడర్ తోటే బాగా మర్దన చేసి ఎక్కువగా ఫేస్‌కి గానీ, బాడీకి కానీ సోప్ అప్లై చేయకుండా మా చిన్నప్పుడు ఎక్కువగా శనగపిండి యూజ్ చేస్తూ ఉండేవారంట. ఇంకా మాకు ఊహ తెలిసినాకైతే మాకు నిజంగా గుర్తున్నదైతే ఎవ్రీ సీజన్ వింటర్ సీజన్‌లో చలికాలంలో మా మమ్మీ ప్రతిసారి శనగపిండి విత్ పసుపు 2 కలిపి ఫేస్‌కి అప్లై చేసేది. ఆ సీజన్ మొత్తం మేమసలు సోప్ పెట్టేవాళ్ళమే కాదు అసలు. ఫేస్ ఎలా ఉన్నా ఎంత స్మూత్‌గా ఉంటుంది తెలుసా అసలు ఇది అప్లై చేశాక. అండ్ అలాగే స్కిన్‌కి చాలా ప్రొటెక్టివ్‌గా చాలా స్మూత్‌గా ఉంటుంది. మనకి రెగ్యులర్‌గా అయితే వింటర్ సీజన్‌లో ఫేస్ అనేది పగిలిపోతుంది గదా! కానీ శనగపిండి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఫేస్ అనేది పగలకుండా స్మూత్‌గా అలాగే నేచురల్‌గా నీట్‌గా ఉంటుంది అసలు. మనం సోప్ అప్లై చేసినప్పుడు ఫేస్ పైన మార్క్స్ అని ఇలాంటివి వస్తాయి కదా! అలా ఏవి రాకుండా చాలా నీట్‌గా ఉంటారనమాట. సో, మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకు రెగ్యులర్‌గా అదే యూజ్ చేస్తుండే. అయితే ఇక్కడ ఇది అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే బ్యాక్‌వర్డ్ అండ్ అలాగే ఫ్రంట్ ఇలా అప్లై చేస్తూ మర్దన చేస్తూ ఉండాలి ఫేస్‌కి. నేనొక 5 మినిట్స్ నా స్కిన్‌కి అలా పాంపర్ చేశాననమాట. 5, 10 మినిట్స్ మర్దన చేశాను. మీరు వీడియోలో చూసారు గదా! సో, నేనైతే వెంటనే వాష్ చేస్తున్నానండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మీకు చూయించాలి కదా! అందుకనేసి నేను ఎక్కువ సేపు ఉంచుకోకుండా వెంటనే కడిగేస్తున్నాను. నార్మల్‌గా అయితే మీరు ఇంట్లో పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ ఇది ఈ ప్యాక్ ఫేస్‌కి అప్లై చేశాక ఫేస్ ఆర్ హ్యాండ్స్ వాటెవర్ అప్లై చేశాక ఒక 5, 10 మినిట్స్ మొత్తం కంప్లీట్‌గా ఆరిపోయాక అప్పుడు మీరు కొంచెం వెట్ వాటర్‌తో అంటే వాటర్ తోటి కొంచెం వెట్ చేసేసుకొని ఫేస్‌ని కొంచెం బ్యాక్వర్డ్‌లో ఇలా ఇలా స్మూత్‌గా కొంచెం మర్దన చేసేసుకొని వాష్ చేసుకోండి. మీరు చెప్తే నమ్మరు కానీ డిఫరెన్స్ అసలు మీరు బిలీవ్ చేయలేరు. అంత బావుంటుంది. ఇప్పుడు మీరే చూసారు కదా! వీడియోలో బిఫోర్ నా హ్యాండ్ ఎలా ఉంది, ముందు ఎలా ఉంది అనే దానికి నేను క్లియర్‌గా విజన్ మీకు చూయించాను. మీరు కావాలంటే వీడియోని కొంచెం ముందుకి స్క్రోల్ చేసుకొని మరి చూడండి. డిఫరెన్స్ చూడండి. నేను హ్యాండ్‌కి ఏదైతే నేను ప్యాక్ అప్లై చేశానో అది చాలా స్మూత్‌గా, నీట్‌గా ఉంది. నిజంగా మనము ఇలా స్మూత్‌గా ఇలా పట్టుకున్నప్పుడు ఇలా జారిపోయినట్టుగా ఉంటుంది తెలుసా అసలు హ్యాండ్.
ఐ థింక్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్న టిప్ కనుక మీతో షేర్ చేసుకున్నాను ఈ బ్యూటీ టిప్. సో, మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు వర్కౌట్ అయిందో లేదో నాకు పింక్ చేసేసేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.